ఏర్పడనివ్వండి, పరుగెత్తికెళ్ళి ఉపకారం చేయడంలో ముందుండే సంస్థలలో ఒకటి రామకృష్ణ మిషన్. అంతటి సేవాభావాన్ని నేర్పాడు మహానుభావుడు వివేకానందుడు. అంతటి సేవాభావాన్ని నేర్పింది మదర్ తెరీసా. సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మా నుంచి సముద్రం మీద వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తూ చీకటి పడింది. ఆ సముద్రంలో వస్తున్నప్పుడు ఓడ యొక్క పైభాగానికి ఎక్కి కూర్చున్నాడు. చల్లటి గాలేస్తోంది. కూర్చుని ఆకాశం వంక చూశాడు. చీకటిగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి. ఆ మధ్యలో చంద్రబింబం వెలుగుతోంది. చల్లటి గాలి వస్తోంది. ఆయన సముద్రం మీద కూర్చుని ఓడలో వెళ్ళిపోతూ చూసి అనుకున్నాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. నేను ఏదైనా ఒక చిన్న ఆనకట్ట కడితే ఇంతమందికి ఉపకారం చేశాను అనుకుంటానే, ఇన్ని నక్షత్రాలు